మన టీవీ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ఏ పోటీ పరీక్షలు తీసుకున్నా గణితం, రీజనింగ్ నుంచే ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. గణితంలో పట్టున్న వాళ్ళు ప్రతి పోటీ పరీక్షలోనూ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గణితంను సులభతరం చేయడానికి వేద గణితం ఎంతో ముఖ్యం. వేద గణితంలో మెలకువలను ఈరోజు మనతో రైపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కింద రన్ అవుతున్న స్క్రోల్ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. సరే, ఇప్పుడు వస్తున్న ఈ పోటీ పరీక్షల్లో గణితం నుంచి ఎలాంటి మార్క్స్లు వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్కులకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి? నేడు మనం పోటీ పరీక్ష ఏది చూసుకున్నా కూడా ప్రతి పోటీ పరీక్షల్లో కూడా ఈ ఆర్థమెటిక్ గణితాన్ని మనం ఆర్థమెటిక్ అంటున్నాము. ఈ ఆర్థమెటిక్ మరియు రీజనింగ్ నుండి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో ఉన్న అత్యున్నతమైన ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్. ఇందులో ఒక సపరేట్ పేపర్ ఉంది, CSAT పేపర్ అని, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో 200 మార్క్స్లో 50% ఆఫ్ క్వశ్చన్స్ కేవలం మనకు ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి వస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న పోటీ పరీక్షలు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇతర పోటీ పరీక్ష ఏదైనా కూడా ఇందులో కనీసం 20 నుండి 25 ప్రశ్నల వరకు కేవలం ఈ రీజనింగ్ నుండి ఆర్థమెటిక్ నుండి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇవే కాకుండా బ్యాంకు PO దాదాపు 50% ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఆర్థమెటిక్ మరియు రీజనింగ్ నుండి ప్రశ్నలు మనకు వస్తున్నాయి. సో మనం పోటీ పరీక్ష ఏదైనా కూడా అత్యధికమైన ప్రియారిటీ ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ మరొక పోటీ పరీక్ష ఇంజనీరింగ్ విద్యార్థులకు గేట్ అనే ఎగ్జామ్ ఉంది. 2010 వరకు ఇందులో యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఏమాత్రం రాలేదు, కానీ 2010 నుండి గేట్లో కూడా ఈ యాప్టిట్యూడ్ అనే దాన్ని పరిచయం చేయడం జరిగింది. అంటే ఈరోజు ఏ పోటీ పరీక్ష అయినా, అది ఉద్యోగాల కోసం కావచ్చు లేదా ఉన్నతమైన చదువుల కోసం కావచ్చు, ఏ పోటీ పరీక్ష అయినా కూడా ఆర్థమెటిక్ మరియు రీజనింగ్, అంటే గణితానికి మరియు రీజనింగ్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. చాలా వరకు ప్రశ్నలు కూడా ఇందులో నుంచి రావడం జరుగుతున్నాయి. మేము చూసుకుంటే ఇటు RRB కానీ మన తెలంగాణ TSPSC వేస్తున్న నోటిఫికేషన్లు కూడా చాలా మటుకు మన గణితం, రీజనింగ్ నుంచే వస్తున్నాయి కదా ప్రశ్నలు. ఎలాంటి నోటిఫికేషన్స్కి ఇవి ముఖ్యంగా ఇస్తున్నారు? ఎలాంటి నోటిఫికేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ ముఖ్యంగా ఇస్తున్నారంటారు? అంటే ఆర్థమెటిక్ కానీ రైల్వే కానీ ఈ గణితం కానీ రీజనింగ్ లేకుండా దాదాపు ఏ నోటిఫికేషన్ లేదు. అది పోటీ పరీక్షలైనా చదువులకైనా కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంకు POs, రైల్వే రిక్రూట్మెంట్, SIలో ఒక సపరేట్ పేపర్ ఉంది ఆర్థమెటిక్ అని, SI అండ్ కానిస్టేబుల్స్, రైల్వే రిక్రూట్మెంట్, ఇలా ఏ పోటీ పరీక్ష అయినా కూడా. ఇవే కాకుండా మనకు గేట్ ఎగ్జామినేషన్ అండ్ క్లాట్ ఎగ్జామినేషన్, ఇందులో ప్రతి దానిలో కూడా మనకు ఈ అంశం నుండి మనకు ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఈ ఆర్థమెటిక్ మరియు రీజనింగ్లో మంచి పట్టు సాధిస్తారో ఇందులో మంచి మార్క్స్ సాధించడం పెద్ద కష్టమేం కాదు. మనం చూస్తే ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా గణితం అంటే భయపడుతుంటారు. గణితం అంటేనే ఒక రకమైన ఫీవర్ వచ్చేస్తుంది వాళ్ళకు. అలాంటి గణితాన్ని ఎలా ఈజీగా ఎలా మలుచుకోవచ్చు? గణితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలంట? గణితం అనేసరికి మొదటి నుండి మనం ప్రైమరీ స్కూల్, హై స్కూల్లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్న సబ్జెక్ట్ ఏంది అంటే గణితమే. ఎక్కువ మంది భయపడుతున్న సబ్జెక్ట్ ఏంది అంటే గణితమే. అదేవిధంగా ఎక్కువ మందికి 100కు 100% మార్కులు వస్తున్న సబ్జెక్ట్ ఏంది అంటే కూడా గణితమే. సో కానీ ఈ ఒక దురదృష్టం ఏంటి అంటే గణితంలో మొదటి నుంచి మనం ఒక మూస పద్ధతిలో వెళ్తున్నాము. ఈ మూస పద్ధతిలో వెళ్ళడం వలన అభ్యర్థులు చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. కానీ మనకు గణితంలో ఒక అద్భుతమైన గణితం ఉంది. మనందరికీ తెలుసు, వేదాలు, చతుర్వేదాలు, 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అండ్ చివరిగా అధర్వణ వేదం. ఈ అధర్వణ వేదం అనేది విద్యార్థులకు అతి ముఖ్యమైన వేదం. అఫ్కోర్స్ 4 వేదాలు కూడా మనందరికీ చాలా ముఖ్యమైనవి. వాటిని మనం అపౌరుషాలు అంటున్నాం. ఇందులో చివరి వేదం, అధర్వణ వేదంలో మనకు సబ్జెక్ట్ ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, మెడిసిన్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ని మనము వేద గణితం అంటుంటాం. అయితే దురదృష్టం ఏంటి అంటే ఈరోజు ఈ వేద గణితము ఏ అకాడమిక్ పుస్తకాల్లో కానీ లేదా కాంపిటేటివ్ బుక్స్లో కానీ ఎక్కడ కూడా అందుబాటులో లేదు. ఎవరైతే ఈ వేద గణితాన్ని ప్రాక్టీస్ చేస్తారో, వేదగణితం ప్రాక్టీస్ చేస్తే నో డౌట్ వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యాలిక్యులేషన్ స్పీడ్స్ అని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్లు నిజంగా వేదగణితం అంటే ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్లో కూడా చెప్పట్లేదు, ఏ బుక్స్లో కూడా లేదు. అసలు వేదగణితం అంటే ఏంటి? అసలు వేదగణితం అనేది మనకు మన సంస్కృతంలో వేదాలలో ఉన్న ఒక అద్భుతమైన గణితము. ఇందులో ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. సో మనకు ప్రపంచానికి అందించిన అద్భుతమైన గణితం ఈ వేద గణితాన్ని సంస్కృతంలో ఉన్న పుస్తకాల నుండి భారతీ కృష్ణ తీర్థజీ గారు, ఆ స్వామి గారు, ఈ ఒక శతాబ్దం క్రితము వాటన్నిటిని తీసి వెలికి తీసి మనందరికీ వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ వేద గణితం ప్రాక్టీస్ చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు, మ్యాథ్స్ అంటే భయపడి పారిపోయే విద్యార్థులు కూడా ఈ మ్యాథ్స్ని చాలా చక్కగా, సులభంగా, చాలా వేగంగా చేయగలుగుతారు. కాకపోతే ఈ చిట్కాని కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే అతి తక్కువ టైంలో కూడా
ఎలాంటి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా క్యాలిక్యులేటర్ లేకుండా కూడా వేగంగా చేయవచ్చు. ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా ఆర్ట్స్ విద్యార్థులు కూడా క్యాలిక్యులేటర్ లేకుండా కొన్ని సెకండ్లలో కూడా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ చేసి మ్యాథ్స్ విద్యార్థులు ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు రిజల్ట్స్ చూపించవచ్చు. ఓవరాల్గా గణితానికి వేద గణితానికి తేడా, వేద గణితం నేర్చుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటారు? సో గణితం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం కూడా హై స్కూల్లో మన మ్యాథ్స్ టీచర్లు ప్రతి ఒక్కరికి కూడా 20 ఎకరాలు నేర్పించారు, టేబుల్స్ 1 to 20 టేబుల్స్. నేను గత 20 సంవత్సరాల నుంచి నేను క్లాసులు తీసుకుంటున్నాను. ఈ ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేషన్ పూర్తయిన అభ్యర్థులని ప్రతి బ్యాచ్లో అడిగాను, 20 ఎకరాలు 20 టేబుల్స్ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరు అంటే కనీసం ఏ ఒక్కరు కూడా కనబడడం లేదు. అంటే దాదాపు అందరికీ కూడా 10 వరకు టేబుల్స్ వచ్చు. ఎందుకు మళ్ళీ ఎన్నోసార్లు వాటిని రిపీట్ చేస్తున్నారు కాబట్టి 10 వరకు టేబుల్స్ వస్తున్నాయి. కానీ చాలామంది విద్యార్థులకు ఈ 20 టేబుల్స్ రావడం లేదు. కారణం ఏంటి అంటే బైహార్ట్ చేయలేకపోవడం. కానీ మన వేదగణితంలో ఒక అద్భుతమైన చిట్కా ఉంది. ఆ చిట్కా ద్వారా కేవలం 1 నిమిషంలోనే 20 వరకు టేబుల్స్ నేర్చుకోవచ్చు. ఇంకా ఈ వేదగణితం వల్ల మనకు ఉన్న లాభాలు ఏంటి అంటే ఈ వేదగణితంలో వారి యొక్క క్యాలిక్యులేషన్ని చాలా వేగంగా పెంచుకోవచ్చు. సాధారణ అభ్యర్థుల కన్నా కూడా వారి యొక్క వేగాన్ని కొన్ని రెట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వ్యక్తి యొక్క కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. వీళ్ళు త్వరగా క్యాలిక్యులేషన్ చేయడంతో పాటు వారి యొక్క వేగాన్ని పెంచడంతో పాటు వారి మీద వారికి నమ్మకాన్ని ఇందులో మనకు పెంచుతుంది. అంతేవిధంగా ఈ పేపరు పెన్ను లేకుండా కూడా మెంటల్గా అంటే ఓవరాల్గా కూడా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరొక విషయం, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 33 into 44 ఇలాంటి వాటిని చేయాలి అంటే మనకు కనీసం ఒక 3 లైన్స్ ఉంటుంది. కానీ ఈ వేదగణితంలో కేవలం సింగిల్ లైన్, ఒకే ఒక లైన్లో మాత్రం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ సాధారణ గణితంలో మనం చూసినట్లయితే ప్రతి అభ్యర్థి కూడా టేబుల్స్ నేర్చుకొని అని మనకి ఎంతోమంది మన మ్యాథ్స్లు మనకు చెప్తున్నారు. అందరూ కూడా 10 నుండి 10 వరకు 20 వరకు టేబుల్స్ నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడమే కాకుండా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ వేదగణితం ఏంటంటే అభ్యర్థి మీద ఈ బరువును చాలా తగ్గిస్తుంది. వారు 20 ఎకరాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కేవలం 9 ఎకరాలు నేర్చుకుంటే చాలు. ఆ 9 ఎకరాలు పర్ఫెక్ట్గా వారికి వస్తే వేదగణితం ఆధారంగా ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా, ఎలాంటి మల్టిప్లికేషన్స్ కానీ, స్క్వేర్స్, గుణకారం కానీ, వర్గాలు కానీ ఏటినైనా కూడా చాలా సింపుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. మనం చూసుకుంటే గణితంలో ఒక లెక్క చేయాలంటే కొన్ని పేజీల లెక్క చేయాల్సి ఉంటుంది, కొన్ని పేజీలు చేయాల్సి ఉంటుంది. దీంట్లో అవసరం లేదంటారా వేద గణితంలో? అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మ్యాథ్స్లో మనకు మ్యాథ్స్ చెప్పే పద్ధతి ప్రకారము స్టెప్స్ పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్ మార్క్స్ మనకు వస్తాయి. అది చేయాలంటే 1, 2 కొన్ని పేజీలు పట్టే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గుణకారం చేయాలి అనుకోండి, మనం ఇంతకుముందు చెప్పినాం ఒక 3 డిజిట్ నెంబర్ని మరొక 3 డిజిట్ నెంబర్ చేత మల్టిప్లై చేయాలి అంటే ఒక 4 లైన్స్ మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 123 into 345 చేయాలి అంటే 345 టేబుల్ మనకు రాదు. కాబట్టి మనం ఏం చేస్తాము, ముందు 5 చేత మల్టిప్లై చేస్తాము, తర్వాత 4తో మల్టిప్లై చేస్తాం, తర్వాత 3 చేత మల్టిప్లై చేస్తాం. ఈ 3 లైన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అడిషన్ చేయాలి. అంటే మొత్తం మనకు 4 లైన్స్ అవుతుంది. 4 లైన్స్ అవుతుంది. స్టెప్స్ కూడా 4 స్టెప్స్ ఉంటాయి. కానీ మనకు ఈ వేదగణితం ద్వారా సింపుల్గా త్వరగా ఒకే ఒక్క లైన్లో వేగంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే క్యాలిక్యులేటర్ కన్నా కూడా మనం వేగంగా చేయడానికి అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థికి మామూలుగా పేపర్ మీద చేయమని ఒక క్వశ్చన్ ఇచ్చి అదే క్వశ్చన్ మరొక అభ్యర్థికి క్యాలిక్యులేటర్ ద్వారా చేయమని చెప్పి మరొక అభ్యర్థికి వేదగణితం ద్వారా చేయమని చెప్తే ఆ ముగ్గురులో క్యాలిక్యులేటర్ ద్వారా చేసిన వ్యక్తి కన్నా వేగంగా వేదగణితం ద్వారా చేసిన వ్యక్తి చేయగలుగుతారు. అంటే కొన్ని సెకండ్లలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఎన్నో చిట్కాలు కూడా మనకు ఉన్నాయి. బట్ దురదృష్టం ఏంటి అంటే ఈ వేదగణిత చిట్కాలు నేడు ఏ అకాడమిక్ పుస్తకాల్లో కానీ కాంపిటేటివ్ పుస్తకాల్లో కానీ లభించడం లేదు. వీటిని అభ్యర్థి కొంచెం ప్రాక్టీస్ చేస్తే దీని మీద మంచి పట్టు సాధించడమే కాకుండా ముందు ఏ ఎగ్జామ్లోనైనా కూడా క్వశ్చన్స్ రాసి త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది. వేదగణితాన్ని ఏ స్టేజ్ నుంచి నేర్చుకోవచ్చు అంటారు? అంటే కనీసం 5th క్లాస్ నుండి 5th క్లాసు లేదా 6th క్లాస్ నుండి స్టూడెంట్స్ ఎవరైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే జస్ట్ వారికి వేదగణితం నేర్చుకోవాలి అంటే ఈ స్టేజ్ అంటూ ఏమీ లేదు. కనీసం వారికి నెంబర్స్ మీద అవగాహన ఉండి కనీసం ఒక 10 టేబుల్స్ పర్ఫెక్ట్గా వచ్చి 10 వరకు ఎక్కాలు పర్ఫెక్ట్గా వచ్చి కూడిక, తీసివేత, గుణకార భాగాలు అంటే ఏమిటో తెలిసిన అభ్యర్థి ఎవరైనా కూడా చిన్న ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్ వాళ్ళు చేయగలిగే విధంగా ఉంటే, అంటే మన ట్రెడిషనల్ మెథడ్లో మనకు హై స్కూల్లో మనం నేర్చుకున్న పద్ధతి ప్రకారము ఎవరైనా ఒక 2 డిజిట్ నెంబర్ని మరొక 2 డిజిట్ నెంబర్ మల్టిప్లై చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నవారు ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటిని నేర్చుకోవడం ఎంతో ఆవశ్యకం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాంకు PO ఎగ్జామ్ తీసుకున్నట్లయితే ఒక క్వశ్చన్కి కేవలం 36 సెకండ్స్ టైం ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 దాంట్లో ఒక క్వశ్చన్కి 1 మినిట్ టైం ఉంటుంది. సో మెయిన్గా ఈ బ్యాంక్ POలో 36 సెకండ్లు వారు క్వశ్చన్ చదవాలి, క్యాలిక్యులేషన్ చేయాలి, ఆన్సర్ చేయాలి. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి
ఆన్లైన్లో మనకు ఆన్సర్ కూడా క్లిక్ చేయాలి. అంటే వితిన్ 36 సెకండ్లో వాళ్ళ ఆన్సర్ ఏ విధంగా చేయగలుగుతారు. సో ఆ క్వశ్చన్ చదవడానికి కనీసం 10 సెకండ్స్ నుండి 10 to 12 సెకండ్స్ టైం పడుతుంది. అంటే అవుట్ ఆఫ్ 36లో ఈ 12 సెకండ్స్ తీసేస్తే ఇంకా 24 సెకండ్సే ఉంటుంది. అంటే ఈ 24 సెకండ్లలో వారు ఆన్సర్ క్యాలిక్యులేషన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మన ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అవుతే ఏ క్వశ్చన్ చేయడానికైనా కూడా మ్యాథ్స్లో ఎంత కమాండ్ ఉన్నవారైనప్పటికీ కనీసం 1 నుండి 2 నిమిషాలు పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఈ వేదగంత చిట్కాలు ప్రాక్టీస్ చేసినట్లయితే దీని ద్వారా మనం సింపుల్గా, త్వరగా, వేగంగా చేయవచ్చు. వేదగణితంలోని కొన్ని చిట్కాలు చెప్పండి. సో వేదగణితంలో ఇటీవల కాకుండా స్క్వేర్స్ అడుగుతున్నారు. ఇక ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే ఏదైనా ఒక సంఖ్యను ఒకట్ల స్థానంలో 5 ఉంటే వాటి యొక్క వర్గాన్ని ఎలా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 45 స్క్వేర్ మనకు కావాలి అనుకోండి. సో మీకు ఇందులో ట్రెడిషనల్ మెథడ్ మనం చూస్తున్నాం 45 × 45. దాని ముందుగా 45 టేబుల్ మనకు రాదు కాబట్టి ముందు మనం 5 చేత గుణిస్తాం. 5 × 5 25 అని, 5 × 4 20 + 2 22. అది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం 4 చేత గుణించాలి. 4 × 5 20, 4 × 16 + 2 18 అంటే 180 అవుతుంది. ఈ 225 అండ్ 180ని యాడ్ చేస్తే 2025 అవుతుంది. అంటే ఈ క్వశ్చన్ మొత్తం చేయడానికి మ్యాథ్స్ మీద మంచి కమాండ్ నుండి 10 వరకు టేబుల్స్ వచ్చిన అభ్యర్థి ఎవరైనా చేయాలి అంటే కనీసం ఒక 40 నుండి 45 సెకండ్ల సమయం పడుతుంది. కానీ ఈ వేదగంత చిట్కా ప్రకారము కేవలం అడగగానే 1 లేదా 2 సెకండ్లో సమాధానం చెప్పడానికి అవకాశం ఉంది. బట్ కండిషన్ ఏంటి అంటే ఈ చిట్కా కేవలము ఒకట్ల స్థానంలో 5 వచ్చిన వాటికి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన ఏ సంఖ్యలు కూడా వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ 45. ఇందులో మన వేదగంత చిట్కా ప్రకారం చూసినట్లయితే 45లో ఒకట్ల స్థానంలో 5 వస్తుంది కాబట్టి ఈ చిట్కాను మనం ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఆ పద్ధతి చూద్దాం. ఇందులో 10వ స్థానంలో వచ్చిన సంఖ్యని తర్వాత నెంబర్ చేత గుణించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 45 తీసుకుంటే 45లో 10th ప్లేస్లో 4 వచ్చింది. అంటే 4 తర్వాత వచ్చే నెంబర్ 5 కాబట్టి 4 × 5 = 20. తర్వాత ప్రతి సంఖ్య కూడా చివర 2 స్థానాలు 25 వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 45 స్క్వేర్ 20 25 అవుతుంది. 20 25. అదేవిధంగా మిగిలిన నెంబర్లు చూద్దాం. ఒకట్ల స్థానంలో 5 వచ్చిన వాటి యొక్క వర్గాలు మనం చూసినట్లయితే 15 స్క్వేర్. ఇందులో 10వ స్థానంలో 1 ఉంది. ఆ 1ని నెక్స్ట్ నెంబర్ చేత మల్టిప్లై చేయాలి. అంటే 1 × 2 2 అవుతుంది. ప్రతి సంఖ్య కూడా చివరి 2 స్థానాలు ఒకే విధంగా ఉంటాయి. అది 25 మాత్రమే. అంటే 1 × 2 2, లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ సేమ్, దట్ ఈస్ 25. సో 15 స్క్వేర్ = 225. ఫర్ ఎగ్జాంపుల్ 25 స్క్వేర్. ఈ 25లో కూడా లాస్ట్ డిజిట్ 5 కాబట్టి దీని యొక్క వర్గాన్ని మనం చూస్తే 10th డిజిట్లో అంటే 10వ స్థానంలో ఉన్న అంకె 2ని తర్వాత వచ్చే నెంబర్ చేత మల్టిప్లై చేయాలి. సో 2 × 3 6, చివర 25 అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ 35 స్క్వేర్. సో 35లో ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి ఈ చిట్కా మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇందులో 10వ స్థానంలో 3 తర్వాత వచ్చే నెంబర్ 4 కాబట్టి 3 × 4 12 లాస్ట్కు 2 డిజిట్స్ 25 అనేది కామన్. నెక్స్ట్ 45 స్క్వేర్. 4 5 20 20 25 55. 10th digit 5 after the next number is 6. So 5 × 6 is 30 25. Same as it is 65. The 10th digit is 6 after the next number is 7. 6 × 7 is 42 25. అదేవిధంగా 75 85 95 కూడా చేయవచ్చు. కేవలం ఇది 95 వరకు మాత్రమే కాదు, 105 115 125 స్క్వేర్స్ మనం ఇదే పద్ధతిలో చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 105 స్క్వేర్ చూసినట్లయితే ఈ 105లో 5 కాక 5ని మినహాయిస్తే మిగిలిన నెంబరు 10 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 11. సో 10 × నెక్స్ట్ నెంబర్ 11, 10 11s 110. The last 2 digits are same, that is 25 only. So 110 25. Same as it is 125 square. Here other than 5 the remaining number is 12. So 12 into the next number is 13. So 12 into 13 is 156 and next 2 digits same, that is 25. So ఇది ఒకట్ల స్థానంలో 5 వచ్చిన వాటికి మాత్రమే ఈ చిట్కా మనం వర్తిస్తుంది. అదేవిధంగా మరికొన్ని చిట్కాలు మనం చూద్దాం. ఇది ఒకట్ల స్థానంలో 5 వస్తే మనం చెప్పుకున్నాం. సెకండ్ టిప్ 10ల స్థానంలో 5 వస్తే ఎలా చేయాలి అంటే 51 నుండి 59 వరకు, 51 నుండి 59 వరకు వర్గాలను మనం ఏ విధంగా కనుక్కోవాలి దీన్ని మనం చూద్దాం. 50 స్క్వేర్ మనందరికీ తెలుసు 2500 అని, అంటే 5 స్క్వేర్ is 25. సో 50 స్క్వేర్ కాబట్టి లాస్ట్ ఒక 2 డిజిట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ద 50 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2500. అదేవిధంగా 60 స్క్వేర్, 6 స్క్వేర్ ఈజ్ 36. సో 60 స్క్వేర్ ఈజ్ 3600. అంటే ఈ రెండు నెంబర్లు 50 స్క్వేర్ అండ్ 60 స్క్వేర్ మనం గమనిస్తే ఇవి ఇందులో 4 డిజిట్స్ మనకు ఉన్నాయి. సో సేమ్ అదేవిధంగా 51 నుండి 59 వరకు వర్గాలు మనం పరిశీలించినా కూడా ఈ ప్రతి సంఖ్యలో కూడా మనకు 4 అంకెలు ఉంటాయి, 4 డిజిట్స్ ఉంటాయి. దీన్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేస్తే
ఫస్ట్ పార్ట్లో 2 డిజిట్స్, సెకండ్ పార్ట్స్లో కూడా 2 డిజిట్స్ ఉంటాయి. మరి ఫస్ట్ పార్ట్లో 2 డిజిట్స్ ఏంటిది, సెకండ్ 2 డిజిట్స్ ఏంటిది? ఫస్ట్ 2 డిజిట్ నెంబరు 25కి మనం యూనిట్ డిజిట్లో ఉన్నదాన్ని యాడ్ చేయాలి. అంటే 25కి ఒకట్ల స్థానంలో ఏ నెంబర్ ఉందో, ఒకట్ల స్థానంలో ఏ అంకె ఉందో దాన్ని యాడ్ చేయాలి. అదేవిధంగా సెకండ్ 2 డిజిట్స్ని ఇచ్చిన సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాని యొక్క వర్గాన్ని రాయాల్సి ఉంటుంది. అంటే ఈ 4 అంకెలో 51 నుండి 59 వర్గాల్లో 4 అంకెలు ఉంటాయి. అందులో మొదటి 2 అంకెలు 25కి ఒకట్ల స్థానం కలిపితే వస్తుంది. చివరి 2 అంకెలు ఏం చేయాలి అంటే ఇచ్చిన సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న అంకె యొక్క వర్గాన్ని మనం రాయాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ 51 స్క్వేర్ ఉంది. 51 స్క్వేర్ మనం ఏం చేయాల్సింది, 25కి ఒకట్ల స్థానంలో నెంబర్ 1. సో 25 + 1 26 అవుతుంది. అది ఫస్ట్ 2 డిజిట్ నెంబర్. అండ్ సెకండ్ 2 డిజిట్ నెంబర్ ఏంటి, ఒకట్ల స్థానంలో ఉన్న అంకె యొక్క వర్గాన్ని రాయాలి. సో 51లో ఒకట్ల స్థానంలో 1 ఉంది. ద 1 స్క్వేర్ ఇస్ 1. బట్ మనకు కావాల్సింది 2 డిజిట్ నెంబర్ కావాలి. సో 1 స్క్వేర్ 1లో ఓన్లీ సింగిల్ డిజిటే ఉంది కాబట్టి ముందు ఒక 0 యాడ్ చేసుకోవాలి. సో 2601 అవుతుంది. నెక్స్ట్ 52 స్క్వేర్. 52 25 + 2. ఒకట్ల స్థానంలో 2 ఉంది కాబట్టి 25కి 2 యాడ్ చేయాలి. సో 25 + 2 27 అవుతుంది. నెక్స్ట్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అనేది 4. ఈ 4లో కూడా మనకు 2 డిజిట్స్ లేవు కాబట్టి 04 రాయాలి. అంటే ముందు 0 రాస్తే దాని యొక్క విలువలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. సో 2704 అవుతుంది. 53 25 ప్లస్ యూనిట్ డిజిట్ 25 + 3 25 + 3 28 3 స్క్వేర్ 9. ఈ 9లో కూడా 2 డిజిట్స్ లేవు కాబట్టి ముందు మనం 0 యాడ్ చేసుకోవాలి. సో 2809 అవుతుంది. నెక్స్ట్ 54 స్క్వేర్. 25 + 4 29. 4 స్క్వేర్ ఒకటి స్థానం 4 ఉంది. 4 యొక్క వర్గం 16. ఇక 16 ఆల్రెడీ ఇందులో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ముందు 0 రాయాల్సిన అవసరం మనకు లేదు. సో 54 స్క్వేర్ = 2916 అవుతుంది. నెక్స్ట్ 55 25 + 5 30. 5 స్క్వేర్ ఈజ్ 25. సో అంటే 30 25 అవుతుంది. 56 25కి ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ 6ని కలపాలి. 25 + 6 31. తర్వాత సెకండ్ పార్ట్ ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ 6 యొక్క వర్గము 36 కాబట్టి 31 36. అదేవిధంగా 57 58 59 వర్గాలు కూడా చేయవచ్చు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న అభ్యర్థులు కూడా ఈ చిట్కాని గుర్తుంచుకొని వాటిని సొంతంగా ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి క్యాలిక్యులేటర్ లేకుండా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 57 స్క్వేర్. ఈ 57 స్క్వేర్ని మనం మల్టిప్లై చేయాలి అంటే జనరల్ మెథడ్లో మన హై స్కూల్లో నేర్చుకున్న పద్ధతి ప్రకారం చేయాలి అంటే 57 × 57 చేయాలి. అంటే ముందు 7 చేత గుణించాలి, తర్వాత 5 చేత గుణించాలి, తర్వాత 2 యాడ్ చేయాలి. ఇదంతా చేయాలి అంటే కనీసం ఒక 40 సెకండ్ల నుండి 1 నిమిషం టైం పడుతుంది. కానీ మన పద్ధతిలో ఈ వేదగణిత పద్ధతిలో కేవలం 2 సెకండ్లలో అంటే 25కి 7 కలిపితే 32. 32 తర్వాత 7 స్క్వేర్ 49. అంటే వితిన్ 2 సెకండ్స్లో వాళ్ళు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ చిట్కాలు మనకు అభ్యర్థులందరికీ కొత్తవి, ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ వినలేదు కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని వినాలి. విన్న తర్వాత ఒక 4-5 సార్లు వేరే ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా వీటిని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి చిట్కాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, మనం చెప్పుకుందాం ఇప్పుడు. రైట్. మీ చిట్కాలు చూస్తే ఖచ్చితంగా 1 మినిట్ పట్టే క్వశ్చన్ కూడా 5-10 సెకండ్స్లో చేస్తున్నాం. ఇలాంటి చిట్కాలు ఇంకేమైనా ఉంటే చెప్తే కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, చూద్దాం. మనకి కొన్ని చిట్కాలు చూద్దాం ఇప్పుడు. సో మనం ఇప్పటివరకు 2 వేదగణిత చిట్కాలు చూడడం జరిగింది. అది మొదటిది ఒకట్ల స్థానంలో 5 వస్తే ఎలా వర్గం చేయాలి. రెండవది 51 నుండి 59 వరకు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు కూడా కేవలం ఈ వింటూ కూర్చుంటే సరిపోదు. ఒక నోట్బుక్ తీసుకొని, వీలైతే ఒక నోట్బుక్ తీసుకొని వీటిని నోట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 41 to 49 స్క్వేర్ చూద్దాం. 41 to 49 స్క్వేర్ కూడా మనకు ఇందులో 4 డిజిట్స్ ఉంటాయి, 4 అంకెలు ఉంటాయి. ఈ 4 అంకెల్ని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే మొదటి పార్ట్లో 2 డిజిట్స్, సెకండ్ పార్ట్లో కూడా మనకు 2 డిజిట్స్ ఉంటాయి. మరి ఈ ఫస్ట్ పార్ట్లో ఉన్న 2 డిజిట్స్ ఏంటి అంటే 15కి అంటే 15కి ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి. 15 ప్లస్ యూనిట్ డిజిట్. 51 to 59కి మనం యాడ్ చేసిన నెంబరు 25కి యూనిట్ డిజిట్ యాడ్ చేసాం. కానీ ఈ 41 to 49కి ఇది యొక్క వర్గానికి ఫస్ట్ 2 డిజిట్ నెంబర్ ఇస్ 15 ప్లస్ యూనిట్ డిజిట్. అండ్ సెకండ్ 2 డిజిట్ నెంబర్ని ఏం చేయాలి, మనకు ఒకట్ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని 10 చేత సబ్ట్రాక్ట్ చేసి అంటే తీసివేసి దాని యొక్క వర్గాన్ని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 41 స్క్వేర్. ఇందులో మనం చెప్పుకున్న మొదటి 2 డిజిట్స్ ఏంటి, 15 ప్లస్ యూనిట్ డిజిట్ అంటే 15కి ఒకట్ల స్థానంలో నెంబర్ని కలపాలి. సో 15 + 1 16 అవుతుంది. తర్వాత సెకండ్ పార్ట్ అది కూడా 2 డిజిట్ నెంబర్, దాన్ని
10 నుండి అంటే 10 నుండి ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ని మైనస్ చేయాలి. సో 10 - 1 9, 9 స్క్వేర్ 81 అంటే 1681. ఈ చిట్కా తెలిస్తే కేవలం 2 లేదా 3 సెకండ్లు అంటే 10-15 సెకండ్లు కూడా అవసరం లేదు. కేవలం 2 లేదా 3 సెకండ్లు మనం చేయవచ్చు. 42 స్క్వేర్ 15 ప్లస్ ద ఫార్ములా ఇస్ 15 ప్లస్ యూనిట్ డిజిట్. సో 15కి ఒకట్ల స్థానం కలపాలి. 15 ప్లస్ 2 17. సెకండ్ పార్ట్ 10 - 2 ఈజ్ 8. The 8 square is 64. So 1764. Next 43 square 43 square 15 ప్లస్ ఒకట్ల స్థానంలో నెంబర్ 3. సో 15 ప్లస్ 3 18. ఆ ఒకట్ల స్థానంలో ఉన్న 3ని 10 నుండి తీసివేస్తే 10 - 3 is 7. ఇక్కడ 7 స్క్వేర్ is 49 అంటే 43 స్క్వేర్ is 1849. నెక్స్ట్ 44 44 యొక్క వర్గం ఏమి అవుతుంది? 15కి ఒకట్ల స్థానంలో నెంబర్ 4 కలపాలి. సో 15 ప్లస్ 4 19. 10 నుండి 4 తీసివేస్తే 6. సో 6 స్క్వేర్ 36. సో 1936. 45 స్క్వేర్ 45 స్క్వేర్ 15 ప్లస్ 5. 15 ప్లస్ 5 is 20. Then second part is 10 minus 5 is 5. 5 square is 25. 46 15 plus 6 21. Next part is 10 minus 6 is 4. The 4 square is 16. నెక్స్ట్ ఇక్కడ 47లో కొంచెం గమనిస్తే 15 ప్లస్ 7 is 22. సెకండ్ పార్ట్ 10 మైనస్ 7 is 3. 3 స్క్వేర్ is 9. కానీ 9లో మనకు 2 డిజిట్స్ లేవు. ఇంతకుముందు వచ్చిన ప్రతి రిజల్ట్లో లాస్ట్ 2 డిజిట్ మనకు 2 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి సేమ్ అదే విధంగా రాసాము. కానీ ఇక 3 స్క్వేర్ 9లో 2 డిజిట్స్ లేవు కాబట్టి ముందు 0 రాయాలి. సో 22 09. 48 స్క్వేర్ 15 ప్లస్ 8 23 అండ్ 10 మైనస్ 8 is 2. సో 2 స్క్వేర్ 4. సో 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి ముందు 0 రాయాలి. సో 23 04. సేమ్ అదేవిధంగా 49 స్క్వేర్ 15 ప్లస్ 9 is 24. 10 మైనస్ 9 is 1. 1 స్క్వేర్ is 01. సో 2401. ఇలా 41 నుండి 49 వరకు స్క్వేర్స్ మనం నేర్చుకోవచ్చు. అంటే ఇది నేర్చుకోవడానికి మామూలుగా బట్టి బట్టాలి బైహార్ట్ చేయాలి అంటే మన ట్రెడిషనల్ మెథడ్లో వారు ఒక 1 hour 2 hours కూర్చొని బాగా నేర్చుకొని బైహార్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే బట్టి పడతామో వాటిని మర్చిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వీటిని బట్టి పట్టడం కాకుండా వీలైనంత వరకు ఈ చిట్కాలు వేదగంధ చిట్కాలు తీసుకొని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. దానివల్ల మనం సులభంగా ఈ స్క్వేర్స్ నేర్చుకోవచ్చు. ఎక్కువ కాలం కూడా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చెప్తున్న చిట్కాలను బట్టి సైన్స్ స్టూడెంట్ కూడా మ్యాథ్స్ని చాలా ఈజీగా చేయొచ్చు అంటారు. అలాంటి సైన్స్ స్టూడెంట్స్కు ఇంకా ఈజీగా ఉండే ఏమైనా మెథడ్స్ ఉన్నాయా వేదగణితంలో? మిగతా మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా దాన్ని ఇంకా స్పీడ్గా చేసే ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? సో సైన్స్ స్టూడెంట్ కావచ్చు లేదా ఆర్ట్స్ స్టూడెంట్ కావచ్చు మ్యాథ్స్ అని చాలా భయపడుతుంటారు. 5th క్లాసు 6th క్లాసు నుండి వారు మ్యాథ్స్ని ఎప్పుడు దూరంగా చేయాలి అని వెయిట్ చేస్తుంటారు. సో 10th రాగానే ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టి ఇతర సబ్జెక్టులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ రీజన్ మ్యాథ్స్ అంటే ఒక ఫోబియా, మ్యాథ్స్ అంటే ఒక భయం. కానీ జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇతర సబ్జెక్టులతో పోలిస్తే మ్యాథ్స్ మనకు చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వేదగంధ చిట్కాలు కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే వీలవుతే మన వేదగంధ చిట్కాలని మనం అకాడమిక్ పుస్తకాలు కూడా ప్రవేశపెడితే దాని ద్వారా వారు ఖచ్చితంగా దీన్ని లవ్ చేయడంతో పాటు దీని మీద ఎఫెక్షన్ పెంచుకోవడం, అదేవిధంగా దీన్ని త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వారి యొక్క మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి మరికొన్ని చిట్కాలు మనం చూద్దాం. ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 1 వస్తే దాని యొక్క వర్గాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. అంటే ఇప్పుడు మనం చూస్తుంది ఒకట్ల స్థానంలో 5 వచ్చిన వాడికి చెప్పుకున్నాం. నెక్స్ట్ 41 నుండి 49, 51 నుండి 59 చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకట్ల స్థానంలో 1 వస్తే అంటే ఎగ్జాంపుల్ 11, 21, 31, 41, 51 ఇలా వీటి యొక్క వర్గాలు ఎలా కనుక్కోవాలి? దీని యొక్క స్క్వేర్లో ఒకట్ల స్థానంలో ఎల్లప్పుడూ కూడా 1 మాత్రమే వస్తుంది. అంటే 21 స్క్వేర్ కావచ్చు, 31 స్క్వేర్ కావచ్చు, లాస్ట్ డిజిట్ ఎప్పుడు కూడా కేవలం 1 మాత్రమే వస్తుంది. అండ్ 10ల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది? దాని యొక్క వర్గం యొక్క 10ల స్థానంలో వచ్చే సంఖ్య ఇచ్చిన సంఖ్యని డబుల్ చేయాలి. ఇచ్చిన సంఖ్యను డబుల్ చేస్తే వచ్చే నెంబర్ని వర్గంలో 10th ప్లేస్కి రాయవచ్చు. నెక్స్ట్ 100th ప్లేస్ 100ల స్థానంలో వచ్చే నెంబర్ని ఇచ్చిన సంఖ్య యొక్క వర్గాన్ని మనం 100ల స్థానంలో రాసుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా మనకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 11 స్క్వేర్, ఇందులో లాస్ట్ మనకు 1 వస్తుంది. అంటే దాదాపు అందరికీ 11 స్క్వేర్ అంటే 10th క్లాస్ ఇంటర్ వరకు తెలుసు కాబట్టి ఇది పెద్ద 121 చెప్పుకోవడం అవసరం లేదు. అయినా కూడా ఈ చిట్కా ప్రకారం చూస్తే లాస్ట్ 1 అనేది వస్తుంది. తర్వాత మనం చేయాల్సింది 10ల స్థానంలో ఉన్న 1ని డబుల్ చేయాలి. డబుల్ చేయడం అంటే 2తో మల్టిప్లై చేయడమే, 2 చేత గుణించాలి. సో 2 × 1 is 2. సో అది దాని యొక్క వర్గంలో 10th ప్లేస్లో వస్తుంది, దట్ ఈస్ 2. అండ్ ఫైనల్లీ 100th ప్లేస్ 100ల స్థానంలో వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇచ్చిన సంఖ్యలోని 10ల స్థానంలో ఉన్న నెంబర్ని వర్గం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 11లో
పదుల స్థానంలో నెంబర్ 1 కాబట్టి 1 స్క్వేర్ ఇస్ 1, సో 121. 21 స్క్వేర్ ఆన్సర్ వస్తే లాస్ట్ డిజిట్ 1, తర్వాత 2ని డబుల్ చేస్తే 4, దెన్ 2 స్క్వేర్ 4. 31 స్క్వేర్ లాస్ట్ డిజిట్ 1. ఇప్పుడు 10th ప్లేస్లో ఉన్న 3ని మనం డబుల్ చేయాలి. 3ని డబుల్ చేస్తే 6, 3 స్క్వేర్ ఈస్ 9, సో 31 స్క్వేర్ 961 అవుతుంది. ఇక్కడ 41 స్క్వేర్ లాస్ట్ 1 అవుతుంది, దెన్ 4ని డబుల్ చేస్తే 8, 4 స్క్వేర్ 16, సో 41 స్క్వేర్ కూడా 16, 81. 51 స్క్వేర్ లాస్ట్ 1, తర్వాత 5ని డబుల్ చేస్తే 10, కాబట్టి ఇక్కడ 10ని మనం డైరెక్ట్గా రాయకూడదు. ఎందుకంటే 21, 31, 41లో 2ని కానీ 3ని కానీ 4ని కానీ డబుల్ చేస్తే మనకు సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చింది, కానీ ఇక్కడ 5ని డబుల్ చేస్తే 10 వస్తుంది. కాబట్టి ఇక్కడ 10 డైరెక్ట్ రాయకుండా ముందు 0 రాయాలి, 0 రాసి 1ని క్యారీ, తర్వాత 5 స్క్వేర్ ఇస్ 25, 25కి ఈ 1 కలిపితే 26 వస్తుంది. సో 61 లాస్ట్ డిజిట్ ఇస్ 1, 6ని డబుల్ చేస్తే 2, సో క్యారీ 1, తర్వాత 6 స్క్వేర్ ఇస్ 36, 36 ప్లస్ 1 37. 71 లాస్ట్ డిజిట్ 1, 7ని డబుల్ చేస్తే 14, 14 మనం డైరెక్ట్గా రాయకుండా 4 రాసి 1ని పక్కన పెట్టి 7 స్క్వేర్ 49, ఆ 49కి 1 కలిపితే 50, సో 5041 అవుతుంది. 81 స్క్వేర్ లాస్ట్ డిజిట్ 1, double of 8 is 16, right? 6 only, 1 carry, then 8 square is 64, 64 plus 1 65, so 81 square equal to 6561. 91 square last digit is 1, 9 double is 18, so 8 రాసుకొని 1 క్యారీ చేయాలి, 9 స్క్వేర్ ఇస్ 81, 81 ప్లస్ 1 ఇస్ 82. అంటే ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో వచ్చిన వర్గాన్ని కనుక్కోవాలంటే ఈ చిన్న ఫార్ములా గుర్తుంచుకుంటే చాలు. వీటిని మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే బట్టి పడతామో వాటిని మర్చిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, కాబట్టి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, దాన్ని గుర్తుంచుకొని ప్రాక్టీస్ చేస్తే వెంటనే స్క్వేర్స్ మనం వితిన్ సెకండ్స్లో మనం రాయవచ్చు. స్క్వేర్స్ని ఎట్లా ఈజీగా రాయొచ్చు ఇప్పుడు మీరు చెప్పారు. ఇప్పుడు మనం చదువుతున్న స్టడీస్ కూడా చాలా బట్టి మైండ్తో చదివిస్తున్నారు, కూర్చోబెట్టి గంటల కొద్దీ చదివిస్తున్నారు. కానీ ఈ వేద గణితాన్ని మీరు చెప్పే టిప్స్ వింటుంటే మాత్రం చాలా ఈజీగా మ్యాచ్ చేయొచ్చు. కాబట్టి ఇంకా దీంట్లో ఏమైనా టిప్స్ ఉంటే చెప్పగలరు? సో ఒకటండి, మనకు వేద గణితం అనేది కేవలము ఒక క్లాసు లేదా ఒక ప్రోగ్రామ్ వింటే వచ్చేది కాదు. వినాలి, విన్న తర్వాత వీలైన మందికి చెప్పాలి. ఎప్పుడైతే ఎక్కువ మందికి చెప్తామో అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఆల్రెడీ మనం ఇప్పటివరకు ఎన్నోసార్లు విని ఉంటాం. 10 సార్లు చదవడం కన్నా ఒకసారి రాయడం మేలు అనే డైలాగ్ చాలామంది విని ఉంటారు. 10 సార్లు రాయడం కన్నా ఒకసారి వింటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇప్పుడు వింటున్నారు, 10 సార్లు వినడం కన్నా ఒకసారి చెప్తే బాగుంటుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి ఎవరైనా ఈ విన్న చిట్కాని ఎక్కువ మందికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తే, ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు లేదా ఏదైనా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ పిల్లలు కానీ ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో ఇప్పుడు మరొక చిట్కా చూద్దాం. ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 2 వస్తే దాని యొక్క వర్గాన్ని మనం ఏ విధంగా కనుక్కోవచ్చు. యూనిట్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలో 2 వస్తే, మనం 1 వస్తే ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు 2 వస్తే ఏంది, దాని యొక్క స్క్వేర్ ఏ విధంగా ఉంటుంది. లాస్ట్ డిజిట్ ఎప్పుడైనా 4 వస్తుంది, ఎందుకంటే 2 స్క్వేర్ ఇస్ 4, కాబట్టి దాని యొక్క స్క్వేర్లో లాస్ట్ డిజిట్ ఎప్పుడు కూడా 4 ఉంటుంది. దెన్ 10th డిజిట్, ఈ ఇచ్చిన సంఖ్య యొక్క 10th డిజిట్ని 4 చేత మల్టిప్లై చేయాలి. ఇచ్చిన సంఖ్యలో ఉన్న 10ల స్థానంలో కానీ 4 చేత గుణిస్తే వచ్చేదాన్ని మనం దాని యొక్క వర్గంలో 10ల స్థానంలో రాసుకోవాలి. అదేవిధంగా ఇచ్చిన సంఖ్యలో 10ల స్థానంలో ఉన్న అంకె యొక్క వర్గాన్ని దాని యొక్క వర్గం యొక్క 100ల స్థానంలో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 స్క్వేర్ చూస్తే 12 స్క్వేర్ లాస్ట్ డిజిట్ అన్నిటికీ 4 అని చెప్పుకున్నాం. అది 12 అయినా 22 అయినా 32 అయినా లాస్ట్ డిజిట్ అన్నిటికీ కూడా 4 కామన్గా వస్తుంది. ఇప్పుడు 10th డిజిట్ మనం ఏం చేయాలి, 4 చేత 10ల స్థానంలో ఉన్న అంకెని గుణించాలి. సో 4 ఇంటూ 12లో 10ల స్థానంలో నెంబర్ 1 కాబట్టి 4 ఇంటూ 1 ఇస్ 4. దెన్ నెక్స్ట్ 10th డిజిట్ స్క్వేర్, ఇక 12లో 10th డిజిట్ 1 స్క్వేర్ ఇస్ 1, సో 144 అవుతుంది. 22 స్క్వేర్, ద లాస్ట్ డిజిట్ ఇస్ 4. దెన్ తర్వాత 10th డిజిట్ ఏం చేయాలి, 22లో 10ల స్థానంలో ఉన్న సంఖ్య 2, ఆ 2ని మనం 4 చేత గుణిస్తే 8, 4 ఇంటూ 2 ఇస్ 8, దెన్ 2 స్క్వేర్ ఇస్ 4, సో 484. 32 స్క్వేర్, లాస్ట్ డిజిట్ 4, తర్వాత నెక్స్ట్ స్టెప్ 4 ఇంటూ 3, 4ని 10ల స్థానంలో 3 చేత గుణించాలి. 4 ఇంటూ 3 12. 12 మనం డైరెక్ట్ రాయకుండా 2 రాసి 1 క్యారీ చేసుకోవాలి. దెన్ 3 స్క్వేర్ ఇస్ 9, 9 ప్లస్ 1 ఇస్ 10. నెక్స్ట్ 42 స్క్వేర్, లాస్ట్ డిజిట్ అన్నిటికీ కామన్గా 4. దెన్ నెక్స్ట్ 4 ఇంటూ 4 16, రైట్ 6 ఓన్లీ, క్యారీ 1. దెన్ 10th డిజిట్ 4 స్క్వేర్ ఇస్ 16, 16 ప్లస్ 1 ఇస్ 17. సో 42 స్క్వేర్ ఈక్వల్ 17, 64. 52 స్క్వేర్, అన్నిటికీ లాస్ట్ డిజిట్ 4, తర్వాత నెక్స్ట్ 10th డిజిట్ని
4 చేత మల్టిప్లై చేయాలి. 4 × 5 is 20. సో ఒక 0 రాసి 2 క్యారీ చేసుకోవాలి. దెన్ 5 స్క్వేర్ is 25. 25 ప్లస్ 2 is 27. 62 స్క్వేర్ లాస్ట్ is 4. దెన్ తర్వాత 10వ స్థానంలో ఉన్న అంకె మనకు 6ని 4 చేత గుణించాలి. 4 × 6 is 24. సో 4 రాసుకొని 2 క్యారీ చేయాలి. దెన్ 6 స్క్వేర్ is 36. 36 ప్లస్ 2 is 38. సో 72 స్క్వేర్ లాస్ట్ is 4. నెక్స్ట్ పార్ట్ 4 × 7 28. 8 రాసుకోవాలి. దెన్ 7 స్క్వేర్ is 49. 49 ప్లస్ 2 is 51. సో 72 స్క్వేర్ ఈక్వల్ టు 5184 అవుతుంది. 82 లాస్ట్ చివరగా 4 వస్తుంది. తర్వాత 4 చేత 10వ స్థానంలో ఉన్న అంకె 8ని గుణించాలి. 4 × 32. 3 పక్కన రాసి 2 ఇక రాయాలి. దెన్ 8 స్క్వేర్ is 64. 64 ప్లస్ 3 is 67. 92 లాస్ట్ is 4. నెక్స్ట్ 4 × 9 36. సో ఓన్లీ 6 రాసుకోవాలి. దెన్ 9 స్క్వేర్ is 81. 81 ప్లస్ 3 is 84. అంటే ఈ చిట్కా ద్వారా మనం యూనిట్స్ ప్లేస్లో 1ల స్థానంలో 2 వస్తే దానికి వర్గాన్ని మనం సులభంగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మరొక చిట్కా చూద్దాం. అన్నీ కూడా 1లో ఉంటాయి. ఏదైనా ఒక సంఖ్యలో మొత్తం అన్నీ కూడా 1 ఉంటే దాని యొక్క స్క్వేర్ ఎలా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది. 1 స్క్వేర్ అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, చిన్నపిల్లలు కూడా తెలుసు. 1 స్క్వేర్ is 1. 11 స్క్వేర్ అది కూడా దాదాపు అందరికీ తెలుసు, 121. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటి? అన్నీ 1లో వస్తే దాని యొక్క స్క్వేర్ని మనం ఏ విధంగా కనుక్కోవాలి? ఎన్ని 1s ఉన్నాయో కౌంట్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ 11లో చూస్తే 2 1s ఉన్నాయి కాబట్టి 1 నుండి 2 వరకు రాయాలి. దెన్ మళ్ళీ 2 నుండి మళ్ళీ 1 వరకు రాయాలి. ఇక 2ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. సో 1 2 దెన్ నెక్స్ట్ 1. సో 121. నెక్స్ట్ 111 111 స్క్వేర్ 111 స్క్వేర్. ఈ 111లో మనకు 3 1s ఉన్నాయి కాబట్టి 1 నుండి 3 వరకు రాయాలి. సో 1 2 3 దెన్ నెక్స్ట్ 2 1 నెక్స్ట్ 4 1s 4 1s స్క్వేర్. సో 1111 స్క్వేర్ ఉంది. 1s చూస్తే 4 ఉన్నాయి కాబట్టి 1 నుండి 4 వరకు రాయాలి. 1 2 3 4 దెన్ 3 2 1. నెక్స్ట్ 5 1s ఉన్నాయి. సో 11111 స్క్వేర్. అంటే ఈ చిన్న కాన్సెప్ట్ తెలిస్తే చాలు, ఇవన్నీ మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 11 1s ఉన్నాయి. సో 1 2 5 రాయాలి. 1 2 3 4 5 దెన్ 4 3 2 1. అదేవిధంగా 7 1s 7 1s స్క్వేర్ ఉంది. సో 7 1s ఉన్నప్పుడు 1 1 1 1 1 1 1 స్క్వేర్. 1 నుండి 7 వరకు రాయాలి. 1 2 3 4 5 6 7 దెన్ 7 2 1 7 6 5 4 3 2 1. 8 1s ఉన్న 1 2 8 రాయాలి. 8 నుండి మళ్ళీ 1 వరకు రాయాలి. 9 1s స్క్వేర్. సో 1 1 1 1 1 1 1 1 1 స్క్వేర్. దీని యొక్క ఇందులో 9 1s ఉన్నాయి కాబట్టి 1 నుండి 9 వరకు రాయాలి. 1 2 3 4 5 6 7 8 9 దెన్ 9 2 1 9 8 7 6 5 4 3 2 1. అదే చిన్న విషయం గమనించాలి, ఈ 1s ఉన్నప్పుడు కేవలం 9 1s వరకు మాత్రమే ఈ ఫార్ములాని మనం అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా 6 అన్ని 6లు ఉండి దానికి వర్గాన్ని ఎలా కనుక్కోవాలి? 6 స్క్వేర్ అందరికీ తెలుసు, ఎందుకంటే కనీసం అందరికీ 10 టేబుల్స్ అయితే వచ్చు కాబట్టి 6 స్క్వేర్ 36 36. ఇప్పుడు 66 స్క్వేర్ 66 స్క్వేర్. ఈ చిట్కా కేవలము అన్ని 6లు వచ్చినా మాత్రమే వర్తించాలి, వేరే నెంబర్కి వర్తించకూడదు. సో 66 కానీ 666 కానీ 6666 కానీ వాటికి మాత్రమే దీన్ని వర్తించాలి. ఫస్ట్ ఇప్పుడు చూస్తే 6 స్క్వేర్ 36. నెక్స్ట్ 66 స్క్వేర్. ఈ 66 స్క్వేర్ రాసేటప్పుడు ముందుగా 36 మాత్రమే రాయాలి, కొంచెం గ్యాప్ వదిలిపెట్టి 36 మాత్రం రాయాలి. 66లో ఎన్ని 6లు ఉన్నాయి? 2 6. అందులోంచి ఒకటి డిక్రీజ్ చేస్తే 6 కన్నా ముందు ఒకటి 5 వస్తుంది. సో 5 రాయాలి. దెన్ 3 కన్నా ముందు 1 డిజిట్ రాయాలి, అది ఒకటి ఇంక్రీజ్ చేయాలి. 3 కన్నా ఒకటి ఇంక్రీజ్ చేస్తే 4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 666 స్క్వేర్. 666 స్క్వేర్ అన్నప్పుడు ముందు 36 రాయాలి. సో 36 రాసిన తర్వాత ఈ 666లో మనకు 3 డిజిట్స్ ఉన్నాయి. ఆ 3లో ఒకటి డిక్రీజ్ చేస్తే 2 అవుతుంది, ఒకటి తగ్గిస్తే 2 అవుతుంది. అంటే 6 కన్నా ముందు 2 అంకెలు, 3 కన్నా ముందు 2 అంకెలు ఉంటాయి. సో 6 కన్నా ముందు ఉన్న 2 అంకెలు ఏమిటి అంటే 6 నుంచి ఒకటి తగ్గించాలి. సో 5 అవుతుంది కాబట్టి 2 5s వచ్చింది. అదేవిధంగా 3 కన్నా ముందు ఆ 2 డిజిట్ నెంబర్ ఉంటుంది, అది 3ని ఒకటి పెంచాలి అంటే 4 అవుతుంది. సో 4 4 3 5 5 6. అదేవిధంగా 6666 స్క్వేర్. ముందుగా మనం 36 రాయాలి, కొంచెం గ్యాప్తోనే 36 రాయాలి. 6666 స్క్వేర్లో 4 6 ఉన్నాయి కాబట్టి 4లోంచి ఒకటి డిక్రీజ్ చేస్తే 3 అవుతుంది. అంటే 6 కన్నా ముందు 3 డిజిట్స్, 3 కన్నా ముందు కూడా 3 డిజిట్స్ ఉంటాయి. సో ఈ 6 కన్నా ముందున్న 3 డిజిట్స్ ఏంటివి? 6 నుండి ఒకటి తగ్గిస్తే వచ్చే నెంబర్ని 3 టైమ్స్ రాయాలి. సో అది 6 నుంచి ఒకటి తగ్గిస్తే 5. సో 3 టైమ్స్ 5 రాయాలి. అండ్ 3 కన్నా ముందు
3ని ఒకటి ఇంక్రీజ్ చేస్తే వచ్చే నెంబర్ 3 టైమ్స్ రాయాలి. సో 3ని ఒకటి ఇంక్రీజ్ చేస్తే 4 అవుతుంది కాబట్టి 444 3. నెక్స్ట్ 66,666 స్క్వేర్, 66,666 స్క్వేర్. ముందుగా మనం 36 రాయాలి. ఈ 36 రాసిన తర్వాత 5 6లలో ఒకటి తగ్గిస్తే 4 అవుతుంది కాబట్టి 6 కన్నా ముందు 5 5s రాయాలి. 3 కన్నా ముందు ఒకటి ఇంక్రీజ్ చేసి వచ్చే నెంబర్ని 4 టైమ్స్ రాయాలి. సో ఆ విధంగా మనకు ఎన్ని 6 ఉన్నా కూడా వాటి యొక్క వర్గాన్ని మనం కనుక్కోవచ్చు. రైట్ సార్, ఒకరు ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. హలో, చెప్పండి, మీ పేరు చెప్పి మీరు మీ సందేహం ఏంటో అడగండి. సిగ్మా. మాట్లాడండి. ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఇండియన్ సిస్టమ్కి తేడా ఏంటి? ఓకే, సో అమ్మాయి ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్కి అండ్ ఇండియన్ సిస్టమ్కి తేడా అడిగింది. జనరల్గా మనకి ఇప్పుడు నెంబర్స్ మనం చూసినట్లయితే నెంబర్స్ మనకు జనరల్గా 1, 10, 100, 1000 ఆ విధంగా మనం వాడుతున్నాం. నెంబర్స్ని మనం ముఖ్యంగా ఈ 2 టైప్స్గా చెప్పుకోవచ్చు. జనరల్గా మనం వాడుతున్న నెంబర్స్ని ఒకటి ఇది మనకు ఇండియన్ సిస్టమ్ అని, ఒకటి ఇంటర్నేషనల్ సిస్టమ్ అని. దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ 1, 10, 100, 1000, తర్వాత 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, ఈ విధంగా మనం ఇండియన్ సిస్టమ్ మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే దాన్ని మనం బ్రిటన్ సిస్టమ్ అని ఉంటాం. అందులో మనకు ఈ లక్షలు, 10 లక్షలు, కోట్లు అనే పదం అందులో మనకు రాదు. అందులో కేవలం మనకు ఏ విధంగా వస్తుంది అంటే మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ ఆ విధంగా వస్తుంది. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s ఇంతవరకు రెండులో ఒకే విధంగా ఉంటుంది. 10,000s తర్వాత మన ఇండియన్ సిస్టంలో ల్యాక్స్ వస్తుంది, కానీ ఇక్కడ అందులో 100,000s. దాని తర్వాత నెక్స్ట్ మిలియన్స్, 10 million, 100 million, దెన్ బిలియన్, 10 billion, 100 billion ఆ విధంగా తేడా వస్తుంది. రైట్, మనము 6 చూస్తున్నాం. ఆల్ 6 వస్తే ఎలా 6,666 స్క్వేర్ ఎలా చేయాలని చెప్పి మనం నేర్చుకున్నాం. చూసేవాళ్ళు కూడా కాపీ, ఒక నోట్బుక్, పెన్ తీసుకొని మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి. సార్ చెప్తున్నట్లుగా దీన్ని ప్రాక్టీస్ చేయాలి, ఇంకొకరికి చేసి చూపించాలి. విని విడిచిపెడితే మాత్రం రాదు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి, మిగతా వాళ్ళతో కూడా దీనిపై కూర్చోబెట్టుకొని చర్చించండి. దీనిపై మరిన్ని చిట్కాలు మన సార్ మనకు అందిస్తారు. సార్, దీనిపై ఇంకా కొన్ని చిట్కాలు ఉంటాయి, చెప్పండి. సో వేదగణితంలో చిట్కాలు చాలా ఉన్నాయి. జనరల్గా మనకు ఈ వేదగణితంలో ఒక సూత్రాలకు 16 సూత్రాలు ఉన్నాయి. ఆ 16 సూత్రాల ఆధారంగా అన్నింటినీ మనం చేయవచ్చు. ఇప్పటి వరకు మనం కొన్ని సంఖ్యలు మనం చూడడం జరిగింది. ఇప్పుడు జనరల్గా ఏవైనా ఒక 2 digit నెంబర్ని మరొక 2 digit నెంబర్ చేస్తే ఎలా మల్టిప్లై చేయాలి అని కొంచెం డౌట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 34 × 23, 24 × 56 ఇలాంటి నెంబర్ని ఎలా మల్టిప్లై చేయాలనేది కొంచెం ఇబ్బంది ఉంటుంది. దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ 2 digit నెంబర్ 36 × 24. ఈ 36 × 24 చేయాలి అంటే జనరల్గా మనం చేసే పద్ధతి ముందు 4 చేత గుణిస్తాము, తర్వాత 2 చేత గుణిస్తాము, ఆ తర్వాత యాడ్ చేసి ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. దీనికి 3 steps ఉంటుంది. కానీ మనం ఇక్కడ కేవలము ఒకే ఒక లైన్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. అదేంటంటే ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్, దెన్ నెక్స్ట్ క్రాస్ సింబల్, నెక్స్ట్ స్ట్రైట్ లైన్. సో దీన్ని మనం 1 × 1 మెథడ్ అని కూడా అంటాం. ఈ 1 × 1 మెథడ్ ప్రకారం మనం చేయవచ్చు. ఎలా చూడండి, ముందుగా ఈ చివరి లైన్ చూడాలి. ఈ చివరి లైన్ ఉద్దేశం ఏంటి అంటే చివర 2 సంఖ్యల్లో కూడా 1ల స్థానంలో ఉన్న 2 అంకెలని కలుపుతుంది. సో ముందుగా ఆ 2 నెంబర్ని మనం మల్టిప్లై చేయాలి. 6 × 4 ఈజ్ ఈక్వల్ టు 24. ఈ 2 నెంబర్ని మనం గుణిస్తే సో ముందుగా 2 క్యారీ చేసి ఈ 4 రాయాలి. సో లాస్ట్ స్టేట్ లైన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనకు క్రాస్ సింబల్ ఉంది. ఈ క్రాస్ సింబల్ అంటే ఈ 2 నెంబర్లను క్రాస్ మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 × 4, 3 × 4 ఈజ్ 12. సో ఇక్కడ మనం చేయాలి సెకండ్ స్టెప్లో ముందుగా క్రాస్ మల్టిప్లై 3 × 4 చేస్తే 12 వస్తుంది. ఈ 12కి ఈ నెక్స్ట్ 6 × 2 చేయాలి. సో 3 × 4 ఈజ్ 12, 6 × 2 ఈజ్ 12. సో 12 + 12 ఈజ్ 24. మళ్ళీ 24 వచ్చింది. ఈ 24 ఆల్రెడీ క్యారీ నెంబర్ 2 ఉంది. సో 24 + 2 ఈజ్ 26. ఫైనల్లీ 3 × 2 ఈ 2 నెంబర్లు మల్టిప్లై చేయాలి. 3 × 2 ఈజ్ 6, 6 + 2 ఈజ్ 8. సో ద ఆన్సర్ ఈజ్ 864. మళ్ళీ మనం ఒకసారి చూసినట్లయితే 6 × 4 24, 2 క్యారీ చేసి 4 రాయాలి. దెన్ క్రాస్ సింబల్ ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లై 3 × 4 12 అండ్ 6 × 2 12.
So 12 plus 12 is 24. 24 plus this 2, 26. 2 carry and 6. And finally, this is straight line. ఈ స్ట్రైట్ లైన్ ఉద్దేశం ఈ రెండు సంఖ్యల్లో కూడా 10వ స్థానంలో రెండు నెంబర్లు మనం మల్టిప్లై చేయాలి. సో 3 into 2 is 6. 6 plus 2 is 864. అయితే చాలామందికి మనం ఈ కొత్త పద్ధతి ద్వారా చేస్తే డౌట్ వస్తుంది, ఇది కరెక్టా కాదా అని. ఎప్పుడైనా ఎవరికైనా ఇది కరెక్టా కాదా డౌట్ వస్తే చిన్న చెకింగ్ మెథడ్ ఉంది. ఆ చెకింగ్ మెథడ్ ద్వారా మనం కరెక్టా కదా మనం చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇదే క్వశ్చన్ మనం చూసినట్లయితే 3 + 6 is 9. ఈ రెండు నెంబర్లు మనం యాడ్ చేయాలి. 3 + 6 is 9. నెక్స్ట్ ఇక్కడ 2 + 4. 2 + 4 is 6. అంటే ముందు ఆ రెండు నెంబర్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మనం మల్టిప్లై చేసాం 36 × 24 ఈ రెండు నెంబర్లు మల్టిప్లై చేసాం కాబట్టి ఈ 9 × 6 ఈ రెండు నెంబర్లు కూడా మనం మల్టిప్లై చేయాలి. 9 × 6 = 54. సో 9 × 6 is 54 వచ్చింది. అయితే ఈ రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ వాటి యొక్క లబ్ధము ఎప్పుడైనా సింగిల్ డిజిట్ రావాలి. కానీ ఇక్కడ మనకు 2 డిజిట్ నెంబర్ వచ్చింది. ఒకవేళ 2 డిజిట్ నెంబర్ వస్తే మళ్ళీ ఆ 2 డిజిట్ మనం యాడ్ చేయాలి. 5 + 4 is 9. 5 + 4 9 అవుతుంది. ఇప్పుడు ఈ లబ్ధంలో 864 మొత్తం యాడ్ చేస్తే 9 వస్తే మనం చేసిన ఆన్సర్ కరెక్టు, లేకుంటే మనం చేసిన ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇది మనం చెక్ చేస్తే 4 × 6 10. 10 + 8 is 18. ఇక్కడ 2 డిజిట్ నెంబర్ వచ్చింది. ఈ రెండు నెంబర్లు మనం యాడ్ చేసినట్లయితే సో 1 + 8 = 9 అవుతుంది. కాబట్టి మనం చేసిన ఆన్సర్ 100% రైట్. సో ఇది కేవలము ఈ రెండు సంఖ్యలే కాదు, అంటే రెండు అంకెల సంఖ్య ఏ 2 డిజిట్ నెంబర్ అయినా మరొక 2 డిజిట్ నెంబర్ చేత చేయాలి అంటే చాలా సింపుల్గా ఈ పద్ధతి చేయవచ్చు. సో 1 × 1 మెథడ్. ఇక్కడ మరొక చిట్కా కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏదైనా సంఖ్య అన్ని 9 చేత ఎలా గుణించాలి, అన్నిటినీ 9 చేత ఎలా మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మన ఒక చిట్కా మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ 9s. $3876 × 9999. సాధారణంగా ఎవరైనా కూడా ఒక హై స్కూల్ అభ్యర్థి కానీ ఒక ఇంటర్ లేదా డిగ్రీ అభ్యర్థిని ఈ నెంబర్ మల్టిప్లై చేయాలి అంటే కనీసం 2 నిమిషాలు కానీ అంతకన్నా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. ముందు 9 చేత గుణించాలి, మళ్ళీ 9 చేత, మళ్ళీ 9 చేత, మళ్ళీ 9 చేత, అలా 4 టైమ్స్ మల్టిప్లై చేసిన తర్వాత అవన్నీ యాడ్ చేయాలి. అవన్నీ యాడ్ చేయడానికి కనీసం 2 minutes టైం పడుతుంది. సో సాధారణ పద్ధతిలో 2 నిమిషాలు కానీ అంతకన్నా ఎక్కువ టైం పట్టవచ్చు. ఒకవేళ ఎవరైనా ఒక అభ్యర్థికి క్యాలిక్యులేటర్ ఇస్తే క్యాలిక్యులేటర్ ప్రకారం ఈ సమస్య చేయండి అంటే కనీసం 10 నుండి 15 సెకండ్ల టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకు 10 సెకండ్లు అంటున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజిట్ని ప్రెస్ చేయడానికి 1 సెకండ్ టైం తీసుకుంటే ఫస్ట్ నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి, సెకండ్ నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి. సో 4 + 4 8 టైమ్స్ ప్రెస్ చేయాలి, ఇంటూ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు ఆన్సర్ రావాలంటే ఈక్వల్ కూడా ప్రెస్ చేయాలి. అంటే క్యాలిక్యులేటర్లో మనకు 10 టైమ్స్ ప్రెస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఒకసారి ప్రెస్ చేయడానికి 1 సెకండ్ అన్నట్లయితే 10 టైమ్స్ చేయడానికి మినిమం 10 సెకండ్స్ టైం పడుతుంది. సో మనం అంతకన్నా ఎక్కువ టైం కూడా పట్టే అవకాశం ఉంటుంది. కానీ వేద గణితం ద్వారా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేవలం 2 సెకండ్లలో మాత్రమే ఆన్సర్ చేయవచ్చు. ఓన్లీ 2 సెకండ్స్. 2 సెకండ్స్ అనేది చాలా చాలా స్వల్ప సమయం. వితిన్ షార్ట్ టైం ఈ నెంబర్ని మనం ఏ విధంగా మల్టిప్లై చేయవచ్చు అంటే, సాధారణ పద్ధతిలో 2 సెకండ్స్లో ఒక్క నెంబర్ని కూడా మనం మల్టిప్లై చేయలేము. 9 × 6 9 × 54 అది కనుక్కోవడానికి మనకు 2 సెకండ్స్ టైం పడుతుంది. కానీ ఈ 2 సెకండ్స్లో మనం ఆన్సర్ ఎలా రాయవచ్చు అంటే, వీటిని మల్టిప్లై చేయడం కాదు, ఈ ఒక 2 కండిషన్ చెక్ చేయాలి. ఇచ్చిన సంఖ్య ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుందా లేదా చూడాలి. ఏంటి ఆ 2 కండిషన్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఫస్ట్ నెంబర్ ఏదైనా పర్లేదు, కానీ సెకండ్ నెంబర్లో అన్నీ కూడా 9s ఉండాలి. సో 9s ఉన్నాయా లేదా చెక్ చేయాలి. సో సెకండ్ నెంబర్లో మనకు అన్ని 9s ఉన్నాయి అంటే ఈ ఇచ్చిన క్వశ్చన్ మొదటి కండిషన్ చెక్ చేస్తుంది. దెన్ సెకండ్ కండిషన్ ఏంటి అంటే, ఈ 2 సంఖ్యలలో కూడా అంకెల సంఖ్య సమానంగా ఉండాలి. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి ఈక్వల్ ఇన్ బోత్ ది నెంబర్స్. సో ఫస్ట్ నెంబర్లో 4 డిజిట్స్, సెకండ్ నెంబర్లో కూడా 4 డిజిట్స్ ఉన్నాయి అంటే ఈ 2 సంఖ్యలు కూడా అంకెల సంఖ్య సమానంగా ఉంది. దిస్ క్వశ్చన్ ఈజ్ సాటిస్ఫైయింగ్ దీస్ 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఈజ్ సెకండ్ నెంబర్ కంటైన్ ఓన్లీ 9s అండ్ సెకండ్ కండిషన్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి ఈక్వల్ ఇన్ బోత్ ది నెంబర్స్. దెన్ మనకు డైరెక్ట్ ఆన్సర్ రాయవచ్చు. ఈ 2 కండిషన్ చెక్ చేయడానికి మ్యాక్సిమం 2 to 3 సెకండ్స్ లేదా 4 సెకండ్స్ టైం పడుతుంది. ఇది చెక్ చేసిన తర్వాత ఆన్సర్ మనం రాయవచ్చు. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే, ఫస్ట్ నెంబర్ నుండి 1 మైనస్ చేయాలి. మ్యాథ్స్లో ఎంత పూర్ ఉన్నా, ఎంత వీక్ ఉన్న అభ్యర్థి అయినా కూడా ఏ నెంబర్ నుంచి 1 మైనస్ చేయమన్నా కూడా చాలా స్వల్పంగా వితౌట్ క్యాలిక్యులేటర్ వెంటనే చేయగలుగుతారు. అంటే ఈ 3876 నుండి మనం 1 మైనస్ చేస్తే 3876
3875 వస్తుంది. 75 వస్తుంది. తర్వాత ఈ 3875లో ఉన్న ప్రతి డిజిట్ని కూడా 9 చేత మళ్ళీ మైనస్ చేయాలి, అంటే 9 చేత మైనస్ చేయాలి. సో 9 మైనస్ 3 6 అవుతుంది, 9 మైనస్ 8 1 అవుతుంది, 9 మైనస్ 7 2, 9 మైనస్ 5 4. సో ఈ రెండు సంఖ్యల లబ్ధం మనకు 38756124 వస్తుంది. అయితే చాలామంది ఒక చిన్న పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత కూడా తప్పు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ పొరపాటు చేస్తారు అంటే, ఫస్ట్ సెకండ్ నెంబర్లో అన్ని 9s ఉన్నాయి, అది కరెక్ట్గా చెక్ చేస్తారు. నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వల్ ఉన్న తర్వాత ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ నుంచి -1 చేయాలన్నాము. సో తర్వాత చేస్తే 3875 వస్తుంది, ఇక్కడ కరెక్ట్గా చేస్తారు. తర్వాత 9 నుండి ప్రతి డిజిట్ మైనస్ చేయాలి అన్నప్పుడు ఇచ్చిన సంఖ్యను మనం తీసుకోవడం కాకుండా వచ్చిన రిజల్ట్ని తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన నెంబర్ మనం తీసుకుంటే 9 మైనస్ 3 6, 9 మైనస్ 8 1, 9 మైనస్ 7 2, 9 మైనస్ 6 3 రాస్తే అది ఆన్సర్ తప్పు అవుతుంది. కాబట్టి ఇచ్చిన నెంబర్ని తీసుకోకుండా -1 చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ మనం తీసుకోవాలి. ఇక్కడే మనం మరొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5000 ఇంటూ 9999, 5000 ఇంటూ 9999. సో ఈ సెకండ్ నెంబర్లో అన్ని 9s ఉన్నాయి అండ్ ఇందులో నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్గా ఉన్నాయి, 4 అంకెలు 4 అంకెలు. ఈ ఫస్ట్ నెంబర్ నుండి -1 చేయాలి. -1 చేస్తే 5000 - 1 4999, 4999. దెన్ 9 నుండి ప్రతి డిజిట్ మైనస్ చేయాలి. సో 9 మైనస్ 4 is 5, 9 మైనస్ 9 0, 9 మైనస్ 9 0, 9 మైనస్ 9 0. సో 5000 ఇంటూ 9999 మనకు ఆన్సర్ 49995000 అవుతుంది. డాక్టర్ చాలాసేపు నుంచి ఒకరు ఫోన్ లైన్లో ఉన్నారు. చెప్పండి, మీరు మీ పేరు చెప్పి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్, నా పేరు శివరామకృష్ణ సార్. నమస్తే అండి, చెప్పండి శివరామకృష్ణ. సార్ మరి ఇప్పుడు మీరు 4 డిజిట్ ఏదన్నా ఈ ఒకే నెంబర్ తో చెప్పారు కదా సార్, 5000 ఇంటూ 4 9 చెప్పారు. ఎస్, అలా కాకుండా సార్ ఇప్పుడు 4 ఆడ్ నెంబర్స్ తోటి 4 ఆడ్ నెంబర్స్ ఇంటూ 4 ఆడ్ నెంబర్స్ అయితే అలా చేయాలి. 4 అంటే 7896 ఇంటూ 6856 అయితే అలా చేయాలి సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు మన మిత్రుడు సార్ ఇప్పుడు ఇందాక మీరు ఒకటి 2 డిజిట్ చెప్పారు, 2 డిజిట్కి వచ్చేటప్పటికి ఏబిసి మోడల్లో చేసాం సార్. ఎస్, తర్వాత 3 డిజిట్ చెప్పినప్పుడు ఏబిసిడిఈతో చేస్తాం సార్. ఓకే. అదే ఇప్పుడు 4 డిజిట్ అయితే అలా చేయాలి సార్. ఓకే ఓకే. ఇప్పుడు మనకు ఇప్పటిదాకా మనం చూసిన వేదగం చిట్కాల్లో ఎనీ 2 డిజిట్ నెంబర్, ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ని మరొక 2 డిజిట్ నెంబర్ చేస్తే ఎలా మల్టిప్లై చేయొచ్చో మనం చూసాం. సో అదే 3 ఇప్పుడు మనకు చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మాకు ఏదైనా ఒక 3 డిజిట్ నెంబర్ని మరొక 3 డిజిట్ నెంబర్ చేత ఎలా మల్టిప్లై చేయాలి, ఏదైనా 4 డిజిట్ నెంబర్ని మరొక 4 డిజిట్ నెంబర్ చేత ఎలా మల్టిప్లై చేయాలి అతని యొక్క డౌట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 346 ఇంటూ 893 లేదా 4574 ఇంటూ 8976 ఇలాంటి వాటిని మనం ఎలా చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చేసిన 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ చూసినట్లయితే 2 డిజిట్ నెంబర్ ఇంటూ 2 డిజిట్ నెంబర్ చూస్తే దీనికి ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ఒక లెటర్స్ కాదు, ఒక నెంబర్ అనుకుందాం. ఏబి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ మేబీ 23 or 44 or 45. అండ్ నెక్స్ట్ సిడి ఇది ఒక నెంబర్ అనుకుందాం. ఈ రెండు నెంబర్లు ఎలా మల్టిప్లై చేయాలి, ఇప్పుడే మనం ఒక నెంబర్ తీసుకొని చెప్పుకున్నాం. సో ముందుగా స్ట్రైట్ లైన్, క్రాస్ సింబల్, స్ట్రైట్ లైన్ అనుకున్నాం. ఈ చివరి స్ట్రైట్ లైన్ ఏంటంటే ముందు బి ఇంటూ డి చేయాలి, బి ఇంటూ డి చేయాలి ముందు. తర్వాత నెక్స్ట్ క్రాస్ సింబల్ ఏ ఇంటూ డి, ఏడి చేయాలి, దానికి బి ఇంటూ సి, బీసీ కలపాలి. చివరిగా థర్డ్ స్టెప్ ఏంది, ఏ ఇంటూ సి ఆ రెండు మల్టిప్లై చేయాలి, ఏ ఇంటూ సి ఆ రెండు మల్టిప్లై చేయాలి. ఇది మనకు చిట్కా, ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ని మరొక 2 డిజిట్ నెంబర్ చేత మల్టిప్లై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే ఒక 3 డిజిట్ నెంబర్ని మరొక 3 డిజిట్ నెంబర్ చేత ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. సో జనరల్గా మనకు ఎగ్జామ్లో ఒక 3 డిజిట్ నెంబర్ని మరొక 3 డిజిట్ నెంబర్ చేత గుణించే విధానం మనకు అడుగుతూ ఉంటారు. దీన్ని చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 123 ఇంటూ 465, 123 ఇంటూ 465 ఈ నెంబర్ని మనం ఎలా మల్టిప్లై చేయాలి. దీనికి మెథడ్ ఫస్ట్ స్ట్రైట్ లైన్, నెక్స్ట్ క్రాస్ సింబల్, నెక్స్ట్ స్టార్ సింబల్, నెక్స్ట్ క్రాస్, నెక్స్ట్ స్ట్రైట్ లైన్. సో ఈ ఫార్ములా
2 డిజిట్ టు 2 డిజిట్కి మనము స్ట్రైట్ లైన్ క్రాస్ సింబల్ స్ట్రైట్ లైన్ చేసాము. 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్కి 1 అంటే స్ట్రైట్ లైన్ క్రాస్ సింబల్ స్టార్ అండ్ క్రాస్ సింబల్ స్ట్రైట్ లైన్. ముందుగా ఈ చివరి లైన్ చూస్తే ఈ 3 ఇంటూ 5 ఈ రెండు నెంబర్లు మల్టిప్లై చేయాలి. సో 3 ఇంటూ 5 15 ఒకటి రాసి తర్వాత 5 రాసుకోవాలి. సో లాస్ట్ స్ట్రైట్ లైన్ ఉద్దేశం 3 ఇంటూ 5 రెండు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ క్రాస్ సింబల్ ఉంది అంటే లాస్ట్ 2 డిజిట్స్ని అంటే 23 అండ్ 65 వీటిని మనం క్రాస్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రాస్ సింబల్ చూస్తే 2 ఇంటూ 5 10, 2 ఇంటూ 5 10, 3 ఇంటూ 6 18. సో 10 ప్లస్ 18 28 అవుతుంది. 28 ప్లస్ 1 29. నెక్స్ట్ క్రాస్ సింబల్ ఉంది, ఇందులో మన స్టార్ సింబల్, ఇందులో 3 లైన్స్ మనకు వస్తున్నాయి. 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 1 ఇంటూ 5 చేయాలి. 1 ఇంటూ 5, నెక్స్ట్ 3 ఇంటూ 4, నెక్స్ట్ 2 ఇంటూ 6. ఇవి 3 చేసిన తర్వాత ఈ 3 లబ్ధాన్ని మనం యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు 1 ఇంటూ 5 చేస్తే 5, దెన్ 3 ఇంటూ 6 3 ఇంటూ 4 12, దెన్ నెక్స్ట్ 2 ఇంటూ 6 12. మళ్ళీ ఒకసారి చూస్తే ఈ స్ట్రైట్ లైన్లో ఈ లైన్ 1 ఇంటూ 5 ఈజ్ 5, నెక్స్ట్ దిస్ లైన్ 3 ఇంటూ 4 ఈజ్ 12, నెక్స్ట్ స్ట్రైట్ లైన్ 2 ఇంటూ 6 ఈజ్ 12. ఈ 3 నెంబర్లు యాడ్ చేయాలి. 12 ప్లస్ 12 24, 24 ప్లస్ 5 ఈజ్ 29. ఈ 29కి క్యారీ నెంబర్ 2 యాడ్ చేస్తే 29 ప్లస్ 2 31 అవుతుంది. నెక్స్ట్ క్రాస్ సింబల్, ఈ క్రాస్ సింబల్ ఫస్ట్ 2 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. అంటే ఈ 1 ఇంటూ 6 అండ్ 2 ఇంటూ 4. సో 1 ఇంటూ 6 ఈజ్ 6 ప్లస్ 2 ఇంటూ 4 ఈజ్ 8. సో 6 ప్లస్ 8 ఈజ్ 14. 14 ప్లస్ 3, 14 ప్లస్ 3 ఈజ్ 17. దెన్ ఫైనల్లీ స్ట్రైట్ లైన్ ఈ 2 నెంబర్స్ మనం మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 4 ఈజ్ 4, 4 ప్లస్ 1 ఈజ్ 5, 4 ప్లస్ 1 ఈజ్ 5. సో 123 ఇంటూ 465 ఈజ్ ఈక్వల్ టు 57,195. ఇక్కడ కూడా మనం చెకింగ్ మెథడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇంతకుముందు చెప్పుకున్న పద్ధతి ప్రకారం మనం చేయవచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్న 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ చేసినప్పుడు చెకింగ్ మెథడ్ చేసేటప్పుడు ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం మనం చూడడం జరిగింది. ఇక్కడ కూడా మనం అంకెల మొత్తం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 123 మొత్తం యాడ్ చేస్తే 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6 వచ్చింది 6. నెక్స్ట్ ఇక్కడ 4 ప్లస్ 6 ప్లస్ 5, 4 ప్లస్ 6 ఈజ్ 10, 10 ప్లస్ 5 ఈజ్ 15 వచ్చింది 15. అయితే వీటిని యాడ్ చేసినప్పుడు వచ్చే సంఖ్య మనకు సింగిల్ డిజిట్ అయి ఉండాలి, సింగిల్ డిజిట్. కానీ 15 మనకు 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఇది దీన్ని మళ్ళీ 2 డిజిట్స్ యాడ్ చేయాలి. సో 1 ప్లస్ 5 ఈజ్ 6. సో 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ 6, 4 ప్లస్ 6 ప్లస్ 5 కూడా మనకు ఫైనల్గా 6 వచ్చింది. ఈ 2 నెంబర్స్ మనం యాడ్ చేస్తే 2 నెంబర్స్ మనం మల్టిప్లై చేస్తే, ఎందుకంటే ఇది 123 ఇంటూ 465 మల్టిప్లై చేసాం కాబట్టి సేమ్ 6 ఇంటూ 6 ఈజ్ 36, 6 ఇంటూ 6 ఈజ్ 36. ఇక్కడ వీటి యొక్క ప్రోడక్ట్, వీటి లబ్ధం కూడా మనకు సింగిల్ డిజిటే రావాలి. సో కానీ 36 అనే 2 డిజిట్ నెంబర్. ఇప్పుడు అలా 2 డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు ఆ రెండు అంకెల్ని మళ్ళీ మనం యాడ్ చేయాలి. సో 3 ప్లస్ 6 ఈజ్ 9 అవుతుంది. అంటే ఫైనల్గా మనకు 9 వచ్చింది. ఇప్పుడు వీడి యొక్క మొత్తం 9 వస్తే మనం చేసింది కరెక్ట్ అవుతుంది, లేకుంటే మనం చేసిన ఆన్సర్ రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 5 ప్లస్ 7, 5 ప్లస్ 7 ఈజ్ 12, 12 ప్లస్ 1 13, 13 ప్లస్ 9 ఈజ్ 13 ప్లస్ 9 22 ప్లస్ 5 ఈజ్ 27. సో వీటి మొత్తం చేస్తే 27 వచ్చింది. ఇది 2 డిజిట్ నెంబర్ కాబట్టి మళ్ళీ ఆ రెండు యాడ్ చేయాలి. 2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 9. కాబట్టి మనకు ఆన్సరు ఇది 100% కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే మన మిత్రుడు అడిగిన డౌట్ మనకు ఒకటి ఏంటంటే ఏదైనా 4 డిజిట్ నెంబర్ని మరొక 4 డిజిట్ నెంబర్ చేత ఎలా మల్టిప్లై చేయాలి అయితే అడగడం జరిగింది. 4 డిజిట్ నెంబర్ని మరొక 4 డిజిట్ నెంబర్ చేత మల్టిప్లై చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం A B C D E F G H ABCD అనేది అన్నిటిని మనం ఒక ఆల్ఫాబెట్స్ కాకుండా ఒక నెంబర్గా మనం భావిస్తే, వీటి నెంబర్గా తీసుకుంటే ఫస్ట్గా మనం ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఫస్ట్ D ఇంటూ హెచ్ మల్టిప్లై చేయాలి. తర్వాత నెక్స్ట్ C ఇంటూ హెచ్, దెన్ D ఇంటూ జీ నెక్స్ట్ స్టెప్లో అది మల్టిప్లై చేయాలి. దెన్ నెక్స్ట్ ఆ తర్వాత B ఇంటూ హెచ్, D ఇంటూ ఎఫ్, C ఇంటూ జీ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ A ఇంటూ హెచ్, దెన్ D ఇంటూ ఈ, D ఇంటూ ఈ అండ్ B ఇంటూ జీ, C ఇంటూ ఎఫ్ మల్టిప్లై చేయాలి. దెన్ నెక్స్ట్ AG CE BF
అండ్ ఏఎఫ్, బిఈ, అండ్ ఫైనల్లీ ఏఈ. సో జనరల్గా మనకు ఏదైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా కూడా, ఏ పోటీ పరీక్షలో అయినా కూడా 4 డిజిట్ నెంబర్ని మరొక 4 డిజిట్ నెంబర్ చేత మల్టిప్లై చేసే అవసరం పెద్దగా రాకపోవచ్చు. వచ్చినా కూడా మనకి ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ద ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ నెంబర్స్ని చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనకు కొన్ని కాన్సెప్ట్ మనం చూసాం కాబట్టి వీటిని కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని సొంతంగా ప్రయత్నించాలి. ఒక 2 డిజిట్ నెంబర్ని మరొక 2 డిజిట్ నెంబర్ చేత, మరొక 3 డిజిట్ నెంబర్ని మరొక 3 డిజిట్ నెంబర్ చేత ఎలా మల్టిప్లై చేయొచ్చో వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. సార్, వేదగణితంలో మొత్తం ఎన్ని సూత్రాలు ఉన్నాయంటారు? అవి ఏంటో చెప్పగలరా? నిజానికి మనకు ఈ వేదాలలో వేద గణితం ప్రకారము సూత్రాలు కేవలం 16 సూత్రాలు మాత్రమే అందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే డైరెక్ట్ ఈ ఎగ్జాంపుల్కి ఇది వాడాలని అందులో ఏం లేదు. కానీ ఈ సూత్రాల ఆధారంగా మనకు ఎన్నో క్యాలిక్యులేషన్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కేవలం ఈ వేదగణిత సూత్రాల ఆధారంగా ఎన్నో ఎగ్జాంపుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటివరకు మనం కొన్ని స్క్వేర్స్ చూసాము, అదేవిధంగా టేబుల్స్, మల్టిప్లికేషన్స్ కొన్ని చూడడం జరిగింది. వీటికే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంఖ్యని 5 చేత గుణించడము లేదా భాగించడం, ఇలాంటి వాటికి కూడా మనకి ఎన్నో చిట్కాలు మనం వాడడానికి, అంటే ఈ వేదగణిత చిట్కాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇక మరొక చిట్కా మనం చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంఖ్యని 5 చేత భాగహారం చేయడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూడా 20/5 ఎంత అంటే ఒక 2 సెకండ్లో సమానం చెప్తారు. 20/5 = 4 అని. 300/50 ఎంత అంటే దాన్ని కూడా కేవలం ఒక 2 లేదా మ్యాక్సిమం 3 సెకండ్స్లో ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏదైనా ఒక నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ 3784 / 500 ఆర్ 5976 / 50 లేదా ఒక పెద్ద నెంబర్ని 5 లేదా 50 లేదా 500 చేత ఎలా భాగహారం చేయాలి? ఇలాంటి క్వశ్చన్లు మనం చేయాలి అన్నప్పుడు సాధారణంగా ఎక్కువ టైం పడుతుంది. అంటే ఏదైనా ఒక సంఖ్యలో లవము హారము చేత నిశ్శేషంగా భాగించబడితే కేవలం 3-4 సెకండ్లు, మ్యాక్సిమం ఒక 10 సెకండ్స్లో ఒక సాధారణ అభ్యర్థి చేయగలుగుతాడు. కానీ లవము హారం చేత నిశ్శేషంగా భాగించబడినట్లయితే దీన్ని చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. దానితోనే కుస్తీలు పడే అవకాశం ఉంటుంది. వీటిని మనం సింపుల్గా చేయాలి అంటే ఇప్పుడు చివరిగా మరొక చిట్కా చెప్పుకుందాం. ఏదైనా ఒక సంఖ్యని 5 చేత లేదా 50 లేదా 500 లేదా 5000 చేత లేదా 5 తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నా పర్లేదు వాటి చేత మనం ఎలా భాగహారం చేయాలో మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 37/5 ఉంది. దీన్ని జనరల్గా ఎవరైనా కూడా తక్కువ టైంలోనే ఒక 5 సెకండ్స్లో చేయగలుగుతారు. కానీ మనం వేదగణిత పద్ధతి ప్రకారం చేయాలి అంటే ఏదైనా ఒక సంఖ్యను 5 లేదా 50 లేదా 5 ఎన్ని సున్నాలు ఉన్నా పర్లేదు వాటి చేత భాగహారం చేయాలంటే ముందుగా లవాన్ని డబుల్ చేయాలి. అంటే లవాన్ని 2 చేత గుణించాలి. 37ని డబుల్ చేస్తే 74 వస్తుంది. 74 తర్వాత హారంలో ఎన్ని అంకెలు ఉన్నాయి కౌంట్ చేయాలి. ఇక్కడ ఒకే ఒక అంకె ఉంది తర్వాత కాబట్టి కుడివైపు నుండి 1 డిజిట్ ఒక అంకె తర్వాత పాయింట్ పెడితే 7.4 అనేది ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 5236 / 500 ఉంది. దీన్ని మనం చేయాలి అంటే జనరల్గా కొంచెం ఎక్కువ టైం పడుతుంది సాధారణ పద్ధతి చేస్తే. బట్ ఏ నెంబర్నైనా 5 కానీ 5 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నా పర్లేదు దాని చేత భాగహారం చేయాలి అంటే లవాన్ని మనం డబుల్ చేయాలి. సో న్యూమరేటర్ని మనం 2 చేత మల్టిప్లై చేయాలి. దీన్ని మనం డబుల్ చేస్తే వచ్చే ఆన్సరు 10472. సో 10,472 వస్తుంది. తర్వాత హారంలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కుడివైపు నుండి 3 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో 10,472 కేవలము 4 లేదా మ్యాక్సిమం 4-5 సెకండ్స్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం 500 చేత మాత్రం 5 లేదా 5 తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నా పర్లేదు, 5,000 లేదా 5 లక్షలు 5 కోట్లు ఎన్ని సున్నాలు ఉన్నా పర్లేదు ముందుగా లవాన్ని డబుల్ చేసి తర్వాత హారంలో ఎన్ని అంకెలు ఉన్నాయో కౌంట్ చేసి కుడివైపు నుండి అన్ని అంకెలతో పాయింట్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ తక్కువ ఉంటే జీరోస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. వేద గణితంలోని సూత్రాలను ఈరోజు చెప్పారు. గణితంలో మంచి స్కోర్ ఎలా సాధించాలో మీరు చాలా మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఈరోజు ప్రోగ్రామ్ మిస్ అయిన వాళ్ళు కూడా తెలంగాణ మన టీవీ వెబ్సైట్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ ప్రోగ్రాన్ని మళ్ళీ చూసి బాగా ప్రాక్టీస్ చేయండి. సార్ చెప్పినట్లు కూడా వేద గణితాన్ని ప్రాక్టీస్ చేసి వేరే వాళ్ళకు చెప్తే మీరు మ్యాథ్స్లో మంచి స్కోర్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నమస్తే.